హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. ఈరోజు ఇష్టమైన వంటలో మీకోసం వడా కర్రీ ఎలా తయారు చేద్దామో చూపిస్తానండి. ఈ వడా కర్రీ చెన్నైలో చాలా ఫేమస్ అండి. ఇప్పుడు మనం దీన్ని తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఈ వడా కర్రీ కోసం ముందుగా పచ్చిపప్పుని హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ వేసుకోవాలండి. మనం నానబెట్టి ఉంచుకున్న పచ్చిపప్పు, అదేవిధంగా దీనికి సరిపడా ఎండుమిరపకాయలని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 5 తీసుకున్నాను ఎండుమిర్చి. మీరు కారానికి తగ్గట్టు తీసుకోండి. కొద్దిగా అల్లము, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర, అదేవిధంగా కొంచెం కరివేపాకు మరియు సోంపు అండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు తీసుకున్నాను. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు వేసి దీన్ని బాగా గ్రైండ్ చేయాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు బాగా గ్రైండ్ చేయండి మెత్తగా. ఇప్పుడు మనం వేరొక బాణంలో వడలు కాల్చుకోవడం కోసం నూనె పెట్టుకోండి. మనం వడల్ని చిన్న చిన్న వడల్లాగా వీడియోలో చూపిస్తున్నట్టు అలా వడలు చేసుకోండి. చాలా బాగుంటాయి. మరీ పలుచగా వద్దు, అదేవిధంగా మరీ మందంగా వద్దు. వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియంగా చేసుకోండి. ఇక్కడ సోంపు ఎందుకు వాడుతున్నామంటే అండి, కొంతమందికి పచ్చిపప్పు సరిగా పడదు, అందుకని సోంపు వాడుతున్నాము. వీటన్నిటిని బాగా కాగిన నూనెలో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా 1 by 1 నెమ్మదిగా వదలండి. వెంటనే గడితో కదపద్దు, ఎందుకంటే వెంటనే కదిపితే అవి చిదింపోతాయి. చూడండి, ఈ రకంగా బాగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు అటు ఇటు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, రెడ్డిష్ కలర్ వచ్చేసాయి. దీన్ని మనం వేరొక బౌల్లో తీసుకుందాం. ఈ రకంగానే అన్నీ బాగా కాల్చుకోవాలి. వీటిని చల్లారనిద్దాం. ఈలోగా మనం టమోటాలుని మిక్సీ వేసి పెట్టుకుందాం. చూసారు కదా, మిక్సీ వేసాం. అదేవిధంగా కొబ్బరి పొడుము, కొంచెం సోంపు, ఈ రెండింటిని కూడా కలిపి మనం మిక్సీ చేసుకుందాం. నేను ఇక్కడ సోంపు వాడాను కదా, 1 టేబుల్ స్పూన్ సోంపుని 3 పార్ట్స్గా చేసుకొని మొదట వడల్లో, కొద్దిగా కొబ్బరి పొడిలో, ఇప్పుడు తాలింపులో వాడుతున్నాను. ఇక్కడ నేను చెక్క, లవంగము, మొగ్గ, అదేవిధంగా సోంపు, కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. వీటన్నిటిని నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను అండి. ఒక బాణంలో 2 to 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని నేను మీకు చూపించిన చెక్క, లవంగము, సోంపు, మొగ్గ వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే నేను ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. మీరు కారంకి తగ్గట్టు మీరు కావాలంటే పెంచుకోవచ్చు కూడా. చూసారు కదా, దీంట్లో నేను ఒక తరిగిన పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేలాగా, అంటే పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. బాగా మగ్గిపోవాలండి మనకు ఉల్లిపాయలు. ఈ రకంగా బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లోనే నేను హాఫ్ టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయాయండి. దీంట్లో మనం ఆల్రెడీ మిక్సీ పట్టి ఉంచుకున్న టమోటా క్యూరీ, అదేనండి టమోటాని మిక్సీ చేసి పెట్టాం కదా, అది వేసుకొని రుచి తగినంత ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నామండి, చూసి వేసుకోండి వడల్లో. అదేవిధంగా మనం కారం, అదేవిధంగా ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. పచ్చిమిరపకాయని యూజ్ చేసాం కదా, కారం మీరు తగినంత చూసి వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఒక 1 minute మగ్గనిద్దామండి. మూత మూసి ఉంచుతున్నాను. 1 minute అయిందండి. ఈ టమోటా క్యూరీ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనము మిక్సీ వేసి పెట్టుకున్న కొబ్బరి పొడి, సోంపు ఉంది కదా, దాన్ని దీనిలో వేసి బాగా కలబెట్టుకుందాం. చూసారు కదా, ఇది బాగా కలిసిపోయేలాగా బాగా కలబెట్టేసుకుందాము. దీంట్లో మనము హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని బాగా నూనె పైకి వచ్చేంత వరకు మగ్గనిద్దాం. మూత మూసి ఉంచుతున్నానండి. మూత మూసి ఉంచితే మనకు దీనిలో ఉండే విటమిన్స్, ఖనిజాలు పోవండి. అందుకని నేను ఎప్పుడు మూత మూసే వంట చేస్తాను. ఇప్పుడు మనం చల్లారిన వడల్ని చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకుందాం. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజ్ అయితే చాలా బాగుంటుందండి. వడా కర్రీకి ఈ రకంగా చిన్న చిన్న ముక్కలు అయితే సరిపోతుందండి మనకు. ఇప్పుడు నూనె పైకి వచ్చి టమోటాలు కూడా బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు దీంట్లో మనం ముక్కలు ముక్కలుగా చేసిన వడల్ని వేసుకుందాం.
చూసారు కదా, ఈ రకంగా వడల్ని వేసి బాగా కలబెట్టుకుందాం. దీంట్లో ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేద్దామండి. చూడండి, ఈ రకంగా మూత మూసి మనం ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు బాగా మనకు ముక్కలకు కూడా మన టమోటా కొబ్బరి పొడి పట్టింది. వడ అదేవిధంగా కర్రీ రెండు బాగా కలిసిపోయండి. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసి దింపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో చక్కగా టేస్టీగా ఉండే వడా కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. దీన్ని చెన్నైలో దోశల్లో బాగా తింటారండి. మీరు ఈ రకంగా వడా కర్రీ చేసుకుంటే 2 దోశలకి 4 దోశలు ఖచ్చితంగా లాగించేస్తారు. కావాలంటే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ వడా కర్రీని తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.